ఇలా ఇంటికి పిలిచి నన్ను అవమానిస్తారా? నేను చేసే వృత్తి ఏంటి? సాఫ్ట్‌వేర్. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా కూర్చొని చేస్తాం. ఆ మాత్రం గుప్పెడు పొట్ట రాదండి? అది గుప్పుడు పుట్ట. రివ్యూ రాసేటోడికి నచ్చలేదేమో. నీకు నచ్చుతదేమో సినిమా. నువ్వు చూడొచ్చు కదా! ఆగు సరే. నిషా. నువ్వు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు టైలర్ దగ్గర నా బ్లౌజెస్ సారీస్ ఉండిపోయినాయి, తీసుకొచ్చివా? అబ్బా అక్కడ పార్కింగ్ ఉండదు నిషా. అబ్బా ప్లీజ్ శరత్. సరే డబ్బులు పే చేసావా? లేదు, నేను పే చేయలేదు, పే చేసేసి. ఇదొకటి మాకు మళ్ళీ. నిషా, ఫోన్ ఎత్తట్లేదండి నువ్వు. బాగా చూసుకోలేదు శరత్. ఆడు 6,500 ఛార్జ్ చేసాడు. నాకు అదే డౌట్ వచ్చి నీకు ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ ఎత్తట్లేదు. పే చేసేసావు కదా. పే చేశాను కానీ అడిగే పాత బాకీ ఆయన ఇవ్వాలా? అబ్బా ఈ పండక్కే చీరలకి బ్లౌజులకి అది. 3 జాకెట్లకి 6,500. ఏం మాట్లాడుతున్నావు నిషా? అందుకే ఫోన్ ఎత్తలే శరత్, నువ్వు మళ్ళీ పే చేయవని. ఇలాంటి చావు తెలివితేటలైతే బాగున్నాయి. ఆయన విజయ్ నాతో వచ్చాడు. ఆ టైలర్ ఏం బాగా కుట్టడు అని చెప్పి చెప్తున్నాడు. మొన్న వైఫ్ బ్లౌజెస్ అన్ని పాడైపోయాయంట. వాళ్ళ వైఫ్కి సెట్ అవ్వలేదేమో శరత్. అలా అని చెప్పి అందరికీ సెట్ అవుతుందని ఎలాగ అనుకుంటావు? ఇలాంటి లాజిక్లు బాగా చెప్తావు. సరే అయితే శరత్, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాను. పిల్లలు బయట వెయిట్ చేస్తున్నారు. నువ్వు పని త్వరగా పూర్తి చేసుకొని రేపు పొద్దున త్వరగా వచ్చి నువ్వు సిట్టింగ్ గట్రా ఏం పెట్టకు, ఓకే? మరి ఏం చేయమంటావు? పండగలో కూర్చొని కార్తీక దీపం సీరియల్ చూసుకుంటావా? గేమ్ చేంజర్ వచ్చింది కదా, దానికి వెళ్ళిపోవచ్చుగా. ఓ వద్దులే, బాగాలేదు. ఓ నువ్వు చూసేసావా? లేదే, అన్ని రివ్యూస్ పెట్టారు కదా, చదివే నువ్వు. అదేంటి నిషా, నీ టైలర్ లాజిక్ ఇక్కడ అప్లై చేయవా? రివ్యూ రాసేటోడికి నచ్చలేదేమో. నీకు నచ్చుతదేమో సినిమా. నువ్వు చూడొచ్చు కదా! అబ్బా అది వేరు, ఇది వేరు శరత్. సర్లే కానీ నా బట్టలు పెట్టావా? నేను ఏమన్నా తేలే, నువ్వు పట్టుకెళ్ళిపో. నీ బట్టలు కూడా పెట్టేశానులే, నాకు తెలుసు కదా నీ సంగతి. బాయ్. సరే అయితే బాయ్, మార్నింగ్ కలుద్దాం. సత్య, నిషా ఊరు వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంట్లో కూర్చుందా? ఓ నువ్వు వెళ్ళిపోతున్నావా? వినీత్, సాయంత్రం ఇంట్లో కూర్చుందా? సినిమాకి వెళ్ళిపోతున్నావా? సతీష్, అందరూ పండగలు ఊర్లు వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కడే ఎందుకు ఇక్కడ కూర్చున్నాను? ఏదో మా అత్తగారింటికి వెళ్ళదు, చక్కగా తినొచ్చు కదా కూర్చొని అక్కడ. నేను సాయంత్రం చెక్కేస్తాను. అదేంటి రేపు వస్తా అన్నావు? తప్పైపోయిందే, వెళ్ళిపోమంటావా? అలా అంటావేంటి? ఒక రోజు ముందు వస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఎందుకు వచ్చావు అడుగుతావేంటి? ఏదో క్యాజువల్ గా అడిగాను లేదు. ఇప్పుడు వచ్చేసారా? లేదండి, పొద్దున్నే వచ్చి బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాను. మీ డోర్ ఎప్పుడు తీసుకొని లోపలికి వద్దామని చెప్పి. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. కానీ పొట్ట వచ్చినట్టుంది. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఇలా ఇంటికి పిలిచి నన్ను అవమానిస్తారా? నేను చేసే వృత్తి ఏంటి? సాఫ్ట్‌వేర్. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా కూర్చొని చేస్తాం. ఆ మాత్రం గుప్పెడు పొట్ట రాదండి? అది గుప్పుడు పుట్ట. ఎక్కువ తిన్నా పొట్ట వస్తాడు శరత్. ఇక్కడ టాపిక్ నీ పొట్ట గురించి కాదు, నీ చిరాకు గురించి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలు అలా చిరాకు పడతా ఉంటావు. మరి చిరాకు పడినా ఇంటి అల్లుడిని అవమానిస్తే? ఏమైంది బాబు? మీ సెక్యూరిటీ వాడు లోపలికి రానివ్వట్లేదండి. కారు ఒప్పుకోవట్లేదు. ఇంటి అల్లుడిని అని చెప్పినా సరే లోపలికి రానివ్వలేదు. కారు ఎక్కడో పెట్టుకొని నడుచుకొని వచ్చాను. అద్దా, లోపల కార్ పార్క్ ఖాళీ ఉండదు సార్. ఏంటి శరత్, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను మాయ గారు. నువ్వు వస్తున్నావు అని తెలిస్తే పార్కింగ్ ఖాళీ చేయించేవాడిని కదా. అయ్యో మాయ గారు, దానికే ఉందండి. రోడ్డు మీద కారు పెట్టుకున్నాను, ఏం ప్రాబ్లం లేదండి. నేను బయటకు వెళ్తున్నాను అండి మాయ గారు, ఆశీర్వదించండి. అయినా నువ్వు వంగలే బాబు. 60 ఏళ్ళు వచ్చాయి కానీ ఇంకా కుర్రోడే. శరత్ వచ్చావా? మీ అమ్మగారింటికి వెళ్ళట్లేదా? సారీ అండి, వెళ్ళిపోతాను. మొత్తం మీ ఫ్యామిలీ అంతా నన్ను పంపించడానికి ప్లాన్ చేస్తున్నారా? కూర్చో. ఏం శరత్, ఖాళీగా ఉంది ఇది. మీ అమ్మ వాళ్ళని ఇస్తే తిరిగి పట్టుకోవాలి కదా మనం. ఎవరు సార్ మీరు?
బూర్లా? చిట్టి బూలు కాదు శరత్, గులాబ్ జామున్లు అవి. చాలండి చాలండి. చాలండి చాలండి, పర్లేదు పర్లేదు పర్లేదు. అమ్మా ఇంకో 2 వెయ్యమ్మా, ఇష్టం శరత్కి. బా పర్లేదంటీ. బా వేసుకో శరత్. పర్లేదు పర్లేదు. వెయ్యి ఇంకా. మా అయ్యగారికి నేనంటే బాగా అభిమానం ఎక్కువ. శరత్, మమ్మీ అన్న సైట్ గురించి అడుగుతాను శరత్. దేనికి వచ్చావు నిషా? పండగకి వచ్చాను. పండగకి వచ్చావన్నీ ఎందుకు నీకు? పండగకి వచ్చి పండగలా ఉండు. సైటు ఫ్లాట్ ఇవన్నీ అవసరం ఇప్పుడు? 3 days హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం వెళ్ళాము అన్నట్టు ఉండాలి. సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు పేరెంట్స్ పండగకి మనం వస్తామని. మనం వెళ్ళేటప్పుడు మాత్రం అన్నసరీ డిస్కషన్స్ అన్ని పెట్టి వెళ్తాం. ఏమన్నట్టు తర్వాత మాట్లాడుకో. నేను ఇచ్చినంత వరకు వెయిట్ చేయలేవా? నీకే కదా ఇస్తారు. పండగకి వచ్చామంటే అందరూ సరదాగా సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోవాలి. వీ హ్యావ్ టు గో విత్ గుడ్ మెమరీస్.